తెలంగాణలో పరిపాలనకు సంబంధించిన కీలక పదవులన్నీ ఆంధ్ర మూలాలున్న అధికారులకు అప్పగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించిన ప్రభుత్వం సీఎం ముఖ్య కార్యదర్శి పోస్టును తాజాగా వీఆర్ఎస్ తీసుకున్న ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్కు అప్పగించారు. పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ శివశంకర్ రావును నియమించారు. ఇలా చాలా మందికి తెలంగాణ పరిపాలన శాఖల్లో అతి ముఖ్యమైన పదవులు అప్పచెప్పడంతో ఆంధ్ర పాలకుల చేతుల్లో పరోక్షంగా తెలంగాణ పాలన సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు చెందిన ఒక ప్రముఖ మీడియా కథనం ప్రకారం కీలక పదవులన్నీ ఆంధ్ర అధికారులతో నింపడంతో తెలంగాణ ప్రభుత్వ జీవోలు, ప్రయోజనాలు, పథకాల రహస్యం, ప్రభుత్వ వ్యూహాలు అంతా ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టినట్లయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తెలంగాణ పరిపాలన గుట్టంతా రాజమార్గంలో ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జలరంగానికి సంబంధించిన కీలకమైన పోస్టులో శాసన నిర్ణయాలు తీసుకునే మరో కీలక పోస్టులో కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన విశ్రాంత ఐఏఎస్ అధికారులని నియమించారు. మరి దీని పరమార్థం ఏంటో చెప్పాలని ఆ మీడియా ప్రశ్నించింది. అలానే సీఎం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో మెజారిటీ భాగాన్ని చైనా కేంద్రంగా పనిచేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సమకూర్చనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డి జగదీష్ పాండ్యన్ సీఎం రేవంత్ రెడ్డిని గత ఏడాది ఫిబ్రవరిలో సచివాలయంలో కలిశారు. మూసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ పాండ్యన్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్కు మంచి స్నేహితుడట. ఈ ఈశ్వరన్ సలహా మేరకు చంద్రబాబు సూచనలతో పాండ్యన్ రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అదే పాండ్యన్ గత ఏడాది జూలై 26న ఏపీ సీఎంతో కూడా సమావేశమై అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడడం గమనార్హం. ఆయన సిఫార్సు మేరకే మెయిన్ హార్ట్కు మూసీ సుందరీకరణ పనులు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆంధ్రాలో సంచలనం సృష్టించిన ఉర్సా వ్యవహారం తెలంగాణకు పాకింది. ఊరు పేరు లేని ఆ ఉర్సా అనే కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆంధ్ర పాలకులతో ఇంత సాన్నిహిత్యం, ఇన్ని ఒప్పందాలు ఎందుకో ఆ లోగుట్టు పెరుమాళ్లకే తెలుసు అని తెలంగాణ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.